ఈ రథయాత్ర ద్వారా సామాన్య భక్తులు కానీ లేదా నెక్స్ట్ వచ్చేటువంటి తరాలు నేర్చుకోవాల్సిన అంశాలంటే ఏం చెప్తారు గురుగారు? సాధారణంగా మనము చిన్నప్పుడు ఇప్పుడంటే అందరూ హాస్పిటల్లో పోయి పరిగెడుతున్నాం కానీ చిన్నప్పుడు మీరు సిక్ అయ్యారనుకోండి ఏం చేస్తారు? మన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు మరీ లేవలేకుండా సిక్ అయిపోయారనుకోండి ఏమవుతుంది? అప్పుడు డాక్టర్ స్వయంగా మన దగ్గరకు వస్తారు, ఎందుకంటే మనం లేవలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి. అదేవిధంగా భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే మనం పోలేకపోతున్నాం కాబట్టి స్వయంగా తానే మన దగ్గరకు వస్తున్నాడు. భగవంతుడే స్వయంగా తన గర్భగుడిలోంచి వచ్చినప్పుడు మనం ఒక అడుగేసి భగవంతుని దగ్గరికి పోలేమా అండి? సో అందుకోసమే మనం అందరము ఒక మంచి ముందు అడిగేసి మనం ఒక్క అడిగేస్తే భగవంతుడు 100 అడుగులు వేస్తాడంట మన దగ్గరికి. అందుకే మనము రోజు భగవంతుని యొక్క ధ్యానం ఎంతో కొద్దిగా చేయాలి. ఒక చిన్న జపమాల తీసుకొని జపం చేసుకోవచ్చు, భగవంతుని నామస్మరణ చేసుకోవచ్చు. భగవంతుడికి ఒక చిన్న మీరు తినే ప్రతి ఒక్క ఆహారము భగవంతుడికి భోగలాగా సమర్పించవచ్చు. సో ఈ విధంగా మనం జగన్నాథ రథయాత్ర మనం రథం లాగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే భగవంతుణ్ణి స్వయంగా మన హృదయంలోకి లాగుతున్నామనే భావనతో మనం రథయాత్ర అనేది సెలబ్రేట్ చేసుకోవాలండి. సో భగవంతుని ఎప్పుడు మన హృదయంలో ఉంచుకుంటే మన జీవితంలో అసలు కష్టం అనేది రాదండి. దీంట్లో మేము చాలా అతిశయోక్తి అనిపిస్తుంది అన్నమాట. చాలామందికి అయ్యో భగవంతుని స్మరిస్తే మాకెందుకు కష్టాలు రావని అనిపిస్తుంది. కానీ నిజంగా అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనం ఎవరిని కన్విన్స్ చేయలేము, తను స్వయంగా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. సో జగన్నాథ రథయాత్ర వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుని ఎప్పుడు కూడా మనము తాళ్ళతో కట్టి మరీ మన హృదయంలోకి తెచ్చుకోవాలి, మన హృదయంలో నిలుపుకోవాలి అనేది మనం తెలుసుకోవచ్చు. అలానే స్వామి, జగన్నాథునికి సంబంధించిన లీలలు మనందరికీ కూడా తెలియచేసేలాంటి చిన్న చిన్న కథలు ఏమన్నా ఉంటే మాకు వివరిస్తారా? మీరు సాధారణంగా ప్రతి ఒక్క అవతారంలో భగవంతుడు తన భక్తులతో లీలలు చేస్తూ ఉంటాడు. మీరు చూసినట్లయితే భగవంతుడు ఎందుకు వస్తాడు? పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవం యుగయుగే. దీంట్లో ఫస్ట్ లైన్ ఏముంది? సాధువులను రక్షించుకోవడానికి భగవంతుడు వస్తాడంట. మిగతా అంతా తర్వాత. సాధువులను రక్షిస్తే ఆటోమేటిక్గా దుష్టులు శిక్షించబడతారు, ధర్మం ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. సో ఫస్ట్ లైన్ ఏం చెప్పారంటే భగవంతుని యొక్క భక్తులతో టైం స్పెండ్ చేయడానికి వస్తారంట భగవంతుడు. మీరు ఆ లీల తీసుకున్నా మనం చెప్పుకునేది ఏంటి? రాముడికి శబరికి మధ్య ఉన్న లీల ఏంటి, కృష్ణుడికి గోపికలకు మధ్య ఉన్న లీల ఏంటి, అలాగే వెంకటేశ్వర స్వామికి తన భక్తులకు లీల. ఈ లీలలు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఇంతమంది భక్తులు భగవంతునితో ఇన్ని లీలలు చేశారంటే మేము కూడా భగవంతుని యొక్క ప్రేమ పొందొచ్చు, మేము కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే జగన్నాథుడు కూడా తన భక్తులతో ఎన్నో లీలలు చేశాడు. దాంట్లో ప్రధానంగా మాకు పర్సనల్గా నచ్చేది ఏంటంటే కర్మాబాయి అని ఒక భక్తురాలు ఉంటుందన్నమాట. ఆ కర్మాబాయి ఏం చేస్తుందంటే రోజు జగన్నాథుడికి అన్ని నైవేద్యాలు, మీరు చూడండి జగన్నాథుడికి ఎప్పుడూ నైవేద్యం అనేది సమర్పిస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. చెప్పన్ భోగ్ అని చెప్పేసి పెడతానే ఉంటారు. బజ్జీలు, పోలేలు, లేకపోతే అన్నీ పెడతా ఉంటారు అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత కర్మబాయికి అనిపిస్తుంది అన్నాడు, అయ్యో మా జగన్నాథుడికి ఇన్నిన్ని పెట్టేస్తున్నారు, ఇన్నిన్ని పెడితే ఆయన కడుపు ఉంటుందా, అసలు ఎంత అనారోగ్యం అయిపోతాడు మా జగన్నాథుడు అని చెప్పేసి. మీకు చాలా హెల్దీ ఐటమ్ ఏంటి? పప్పు అన్నం కలిపి కిచిడి చేస్తే చాలా లూజ్గా హాయిగా ఉంటుందన్నమాట మనకు అన్న. అందుకే కర్మాబాయి ఏం చేస్తుందంటే కిచిడి చేస్తుందండి. రోజు పొద్దున్న లేవగానే ఏ నైవేద్యం పెట్టే కన్నా ఫస్ట్ నైవేద్యం నా కిచిడే ఉండాలి, చాలా హాయిగా ఉంటుంది నా జగన్నాథుడికి అని చెప్పేసి రోజు పొద్దున్న లేవగానే సూర్యోదయానికి ముందే హడావిడిగా లేసేసి పళ్ళు దోముకుంటూ వండేదన్నమాట. స్నానం చేసేది కాదు, ఏం చేసేది కాదు. ఇటు వేప పుల్ల తీసుకునేది, బ్రష్ చేసేది, బ్రష్ చేసుకుంటూనే ఒక్కోసారి స్పూన్ లేకపోతే ఆ వేప పుల్ల ఇటు సైడ్ నుంచి ఇలా కలిపేదన్నమాట కిచిడిని. సో ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు ఒక సాధువు చూశాడనమాట. ఏం చేస్తున్నావు తల్లి, నువ్వు స్నానమే చేయలేదు, ఇలా కలుపుతున్నావు, భగవంతుడికి ఇది అర్పించే పద్ధతేనా? రేపటి నుంచి నువ్వు ఇలా చేయొద్దు, రోజు స్నానం చేసి మడి కట్టుకొని రోజు నువ్వు ప్రసాదం చేయాలని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆమె రేపటి నుంచి ఏం చేసిందంటే ఇంకా రోజు స్నానం చేసి లేచి స్నానం చేసి చేసేదన్నమాట. జగన్నాథుడు ఏంపై రోజు కిచిడికి అలవాటు పడిపోయారు. పొద్దున్న లేవగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మీరు చూడండి పూరీ క్షేత్రంలో భగవంతుడు తిన్నాడా లేదా అనేదానికి ఒక పరీక్ష ఉంటుందన్నమాట. ఒక 56 ఐటమ్లు చెప్పన్ భోగ్ పెడతారు భగవంతుడికి. పెట్టిన తర్వాత ఈ దోసెట్లో నీళ్లు తీసుకొని భగవంతుడికి ఇలా చూపిస్తారన్నమాట. చూపించిన తర్వాత ఆ నీళ్ళలో భగవంతుని రూపం కనిపిస్తే భగవంతుడు తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అక్కడ ఆచారం ఇది. నీళ్లు తీసుకుంటారు దోసెట్లో, ఆ నీళ్లు తీసుకొని భగవంతుడికి ఇలా చూపిస్తారు. చూపించినప్పుడు ఆ నీళ్ళల్లో భగవంతుని రూపం కనిపిస్తేనే భగవంతుడు దాన్ని స్వీకరించినట్టు, లేకపోతే స్వీకరించినట్టు కాదు. సో రోజు
ఈ కర్మాబాయి ఈ సాధువు చెప్పడం వల్ల రోజు లేట్ పంపిస్తుంది, ఎందుకంటే స్నానం చేయమన్నాడు కదా ఈయన, సో లేట్ అయిపోతుంది. సో ఇక్కడ రూపం కనిపించట్లేదు. వీళ్ళందరూ షాక్ అవుతున్నారు, అయ్యో ఏమైంది మా జగన్నాథుడు అసలు ఈరోజు తినట్లేదండి. అప్పుడు జగన్నాథుడు ఎవరైతే ఆ సలహా ఇచ్చారో ఆ సాధువు కళ్ళలోకి పోయి చెప్పాడనమాట, ఎందుకు మా కర్మాబాయికి నువ్వు ఈ సలహా ఇచ్చావు, నీ వల్ల నేను ఈరోజు లేట్ తిన్నాను, ఎందుకంటే కర్మాబాయి కిచిడి లేట్ వచ్చింది నాకు కాబట్టి నేను లేట్ తిన్నాను, నువ్వు ఇంకొకసారి సలహాలు ఇలాంటి ఇవ్వకు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళి కర్మాబాయికి ఎలా కిచిడి చేసిందో అలా కిచిడే కావాలి, ఎందుకంటే దాంట్లో ప్రేమ ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట, మీ దాంట్లో ప్రసాదాలు ఎందుకు ఇంత టేస్టీగా ఉంటాయని అడుగుతూ ఉంటారు అన్నమాట. మీరు కూడా మమ్మల్ని ఇంతకుముందు ప్రశ్నించారు, ఎందుకు మీ ఇస్కాన్లో చాలా టేస్టీ ప్రసాదాలు ఉంటాయండి. ఎందుకంటే మేము మన కోసం వండమండి ఇది. ఏమి కూడా ఈవెన్ నీరు కూడా మేము భగవంతునికి సమర్పించకుండా తినవండి. ఇది భగవంతుడి కోసమే వండుతాం కాబట్టి మా భగవంతుడికి ఇది హెల్తీగా ఉండాలి, మా భగవంతుడికి ఇది టేస్టీగా ఉండాలి, మా భగవంతుడికి ఇది హాయిగా ఉండాలి అనే ప్రేమతో వండుతాం. చూడండి అమ్మ వండిన ఎంత ప్రేమగా ఎంత హాయిగా. ఇప్పుడు మీరు బయట ఎన్ని రెస్టారెంట్లలో తిన్నా కూడా అమ్మ వండిన పదార్థం లాస్ట్కి అమ్మ వండిన ఆవకాయన హాయిగా ఉందని నాయన అనిపిస్తుంది. లాస్ట్కి ఎన్ని తిన్నా కూడా, మీరు ఎన్ని పరమాన్నాలు ఎన్ని తిన్నా కూడా లాస్ట్కు అమ్మ వండిన పప్పు, దీనికి ఏది సాటి రాదు అనిపిస్తుంది. అదేవిధంగా భక్తులందరూ అంత ప్రేమతో వండుతారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా జగన్నాథుడు ఆ కర్మాబాయి కిచిడి కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నమాట, ఎప్పుడెప్పుడు నా భక్తురాలు ఎంత ప్రేమతో వండింది పంపిస్తుంది అని చెప్పేసి. అందుకే ఈరోజు కూడా జగన్నాథపురిలో ఫస్ట్ మన ఏమంటారు కిచిడి పెడతారు, రోజు కిచిడి పెడతారు. జగన్నాథ్ అంటే 2 ఫేమస్, కిచిడి కాజా 2 ఫేమస్ అన్నమాట. సో అది జగన్నాథ్ ప్రసాదం అన్నమాట. సో ఇది జగన్నాథుడు కర్మాబాయితో చేసినటువంటి లీల ఇది. సో ఇలాంటి లీలలు ఇంకా చాలా ఉన్నాయి, మనం ఎన్నో చెప్పుకోవచ్చు.